ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడు ఛానల్. మన భారతదేశంలో శివునికి అనేక రకాల అభిషేకాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ ప్రత్యేక అభిషేకము అన్ని దక్షిణ భారత శివాలయాల్లో శివలింగ రూపంలో ఉన్న శివునికి నిర్వహిస్తారు. ఆ అభిషేకమే ఈ అన్నాభిషేకం. అన్నాభిషేకం చేయడం వలన మనకున్న సమస్యల నుండి బయటపడవచ్చు. భూమిపై ఉన్న అన్ని జీవరాశులకు రక్షకుడైన శివునికి కృతజ్ఞతా సంజ్ఞగా పనిచేస్తుంది. అంతేకాకుండా అన్నం ప్రకృతిలోని పంచభూతాల కలయిక యొక్క ఫలితం. అన్నాభిషేకం చేయడం వలన అంతర్గత శాంతి కలుగుతుంది. వ్యాపారానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యం చేకూరుతుంది. అన్ని రకాల సమస్యలు పరిష్కరించబడతాయి. అటువంటి ఈ అన్నాభిషేకాన్ని చేసినా దర్శించినా సర్వశుభాలు కలుగుతాయి. ఓం నమ శివాయ. ధనాన్యే ధర్మాన్ ప్రేమనే సమదోయేషు దహాన్ ధనుః సత్వరాకులతమేషు దహాన్ సర్వదో పాఠకో శాంతుః. ఓం గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే దేహి సుస్తురం దురకాం యవాగత్వం రవారమత్వం రాధస్వరూపం ఏనాతమత్వం సర్వాకంతం సర్వేరయుక్తం అవ్రద్వందః అమృతం సర్వదం సర్వదం జ్ఞానమంతం అమృతం జ్ఞానస్వరూపాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. हर हर शिवने अरुणाचलने अण्णामलये पोत्री शिव ओं नमः शिवाय शिव शिव हरने सोणाचलने अण्णामलये